హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ అయిన బీట్రూట్ రైస్. బీట్రూట్తో రైసా అనుకుంటున్నారా? అవునండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది నేను చెప్పిన పద్ధతిలో మీరు చేసినట్టయితే చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనం అంత మసాలాల మీద పడ్డాం కదండి, సో అలాంటి మసాలాలు ఏమి యూజ్ చేయకుండా చక్కగా హాయిగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా దీన్ని ట్రై చేయాలి అనుకుంటే మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇలా మనం ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే పూర్తిగా నెయ్యినే యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నేను నెయ్యి, నూనె 2 వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కాగనివ్వండి. అది బాగా కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ సోంపు వేసి బాగా వేగనివ్వండి. అవి వేగుతుండగా మనం సన్నగా తురుముకున్న అల్లాన్ని వేసుకోండి. ఇంత సన్నగా తురుముకోవాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. మీరు ముక్కలుగా వేసినట్టయితే పిల్లలు తినరు. అవి పంటికి తగిలినప్పుడు కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టపడరు. ఇలా తురుముకొని వేసుకున్నట్టయితే బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసి చిటిపట్లు ఆడిన తర్వాత మనం 4 నుంచి 5 మిరపకాయలను అయితే ఇలా చీలికల్లా వేసుకోండి. తర్వాత మనం సన్నగా చీలికల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసి బాగా వేయించుకోండి. అందులో కొంచెం ఉప్పును కూడా వేసుకోండి, త్వరగా ఉల్లిపాయ వేగుతుంది. ఉల్లిపాయ అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఇలా మనం పెద్ద సైజ్ బీట్రూట్ ముక్కల్ని అయితే వేసుకోవాలి. తురుమును కానీ చిన్న ముక్కలు కానీ వేసుకోవద్దు, ఇలా పెద్దగా అయితేనే బాగుంటుంది. అందులో మనం ముందుగా 5 నిమిషాలు నానబెట్టుకొని వేడి నీటిలో నానబెట్టుకోవాలండి. తర్వాత స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి. మిల్ మేకర్ని వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. మనం ఇందులో వేసిన బీట్రూట్ ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్ అన్నీ పట్టేలాగా రైస్ని అయితే 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేయించుకున్న రైస్లో మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తాం కదండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ కొబ్బరి పాలు, 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అలా వేసుకున్నట్టయితే మనకు బాగుంటుంది. 2 గ్లాసులు వేసుకుంటే బాగుంటుందేమో అని మాత్రం వేయకండి, స్వీట్నెస్ వచ్చేసి బాగోదన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను వేసుకోండి, కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. మనం ఉల్లిపాయల్లో కొంచెమే వేసాం కాబట్టి ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయే వరకు ఉండి తర్వాత మనం కుక్కర్ మూత తీసి చూస్తే ఇంకేముందండి, రెడీ బీట్రూట్ రైస్. ఏంటి ఇంత సింపుల్ అనుకుంటున్నారా? అంతేనండి, మరి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఎనీ మసాలాస్. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసేయండి. మరి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఏంటని మాత్రం అనుకోకండి, ఎందుకంటే నా నైబర్స్ కూడా తిని దీనికి సర్టిఫికేట్ ఇచ్చారు, అంత బాగుంది అని. సో మీరు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా ట్రై చేసేయండి. మరి దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసినట్టయితే ఇలాంటి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ మీ ముందుకు నేను తీసుకొచ్చేస్తాను. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, మన వీడియోస్కి లైక్ చేయాలి. మన వీడియోస్కి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసేయండి. మరి థ్యాంక్ యూ.